హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుట్టబొమ్మ డైరీస్. ఇంకా మీరు గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు మేము తిరుపతిలోని శిల్పారామంకి అయితే వచ్చేసాము. అండ్ ఇది అయితే కొర్రమేనుకుంట తిరుచానూరు రోడ్లో అయితే ఉంది ఈ శిల్పారామం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్‌లో మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలా ముందుకు రాగానే మనకైతే శిల్పారామం మెయిన్ గేట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మనకి దశావతారాలు అయితే పెట్టారు. విష్ణు అవతారాలైనటువంటి 10 దశావతారాలు. ఇక్కడ గేట్ ఎంట్రీ ఫీజు పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. అండ్ టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ 10:00కి స్టార్ట్ అయితే నైట్ 8:00 వరకు అయితే ఉంటుంది. అండ్ మనం ఇలా లోపలికి రాగానే మనకైతే చిన్ని వినాయకుడితో వెల్కమింగ్ చాలా బాగుంది. అండ్ లోపల అయితే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. మనకి లోపల మంచి గార్డెనింగ్ ఉంది. మంచి గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు చూడడానికైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మిడిల్‌లో మనకి ఇట్లా వాటర్ పాండ్ అయితే ఇచ్చారు. చూడటానికైతే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కటి మనకి విలేజ్‌ని గుర్తు చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఇట్లా మడకలు దున్నడం కానీ ఇలాంటివైతే ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుంది. మనకి పాతకాలం నాటి వాటిని గుర్తు చేస్తుంది. ఇప్పటి కాలంలో అయితే ఇలా మడకలు దున్నడం కానీ ఇలాంటివైతే అసలు చాలా వరకు తెలియనే తెలీదు ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫార్చ్యూన్ హోటల్ వచ్చి తిరుపతిలోని ఫస్ట్ 5 స్టార్ హోటల్ అంట. అండ్ ఇక్కడ మనకైతే జెయింట్ వీల్, 12D సినిమాస్ అని చెప్పి అండ్ ఇక్కడైతే చిన్నపిల్లలకైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇక్కడైతే ఫుల్ రష్ అయితే పెరుగుతూ ఉండే. అండ్ ప్రతి గేమ్కి ఇండివిజువల్గా మనం అయితే పే చేసుకోవాలి. ఇట్లా చూస్తున్నారుగా ఇట్లా మంచిగా ఒక వాటర్ పాండ్ వాళ్ళే క్రియేట్ చేసి ఇట్లా వాటర్ గేమ్స్ అయితే పెడుతున్నారు. ఇలా చాలా గేమ్స్ అయితే డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక డ్యాన్స్ ఆడిటోరియం అయితే ఉంది. సో ఇక్కడైతే ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్ అయితే జరుగుతా అనింది. అండ్ మేము కూడా వెళ్ళి అక్కడైతే కూర్చుని కొంతసేపు అయితే చూసేసి వచ్చాము. చాలా బాగా చేశారు. ఇక్కడైతే మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అలాగే ఇట్లాంటి స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారుగా ఇట్లా వాళ్ళే చేసి తయారు చేసినటువంటి వాటి చైన్స్ కానీ ఇలాంటివి అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారు. అండ్ హ్యాండ్మేడ్ చేసినటువంటి క్రాఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివి అయితే చాలా అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా హ్యాండ్లూమ్ శారీస్, ఇట్లా చిన్న చిన్న బొమ్మల స్టోర్లు, ఇట్లాంటివి చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి అట్లా ఒక ఎగ్జిబిషన్ లాగా జరుగుతుందంట. ఆ టైంలో అయితే ఇంకా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కొన్ని స్టోర్సే కనిపించాయి. అండ్ డిఫరెంట్గా ఇలా నేచురల్స్, స్కిన్కి రిలేటెడ్ నేచురల్ ఐటమ్స్ కానీ ఇట్లా ఫ్లవర్స్, చిన్న పాట్స్, ఫ్లవర్ వాసెస్, ఇట్లా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి అయితే చాలా అమ్ముతా ఉన్నారు. అండ్ ఇక్కడ పిల్లలు ఇట్లా గేమ్స్ అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇట్లా స్లైడ్స్, ఉయ్యాల ఊగేది ఇలాంటివి అయితే చాలా గేమ్స్ అయితే పెట్టారు. అండ్ పిల్లలకి పెద్దలకి ఇలా మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా చరణ్ అయితే మంచిగా కూర్చుని ఆడుతూ ఉన్నాడు. అండ్ వాళ్ళ పెద్దనాన్న అన్న వాళ్ళైతే తోస్తూ ఉంటే బాగా మంచిగా కూర్చుని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నైట్ అవ్వడంతో శిల్పారామం మొత్తం లైట్లతో చాలా బాగునింది. అండ్ కొంతమంది ఫ్యామిలీ వాళ్ళైతే ఇలా మంచిగా చేపలు తెచ్చుకుని ఇలా పార్క్లో కూర్చుని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ శిల్పారామంలో ఎక్కడ చూసినా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బోట్ కూడా ఫెసిలిటీ ఉంది. శిల్పారామం అనేది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఇలా ఫ్యామిలీతో మంచిగా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి
చాలా గేమ్స్ ఉన్నాయి. మనం చాలా బిజీగా ఉండొచ్చు లోపలికెళ్తానే పిల్లలైతే ఇట్లా మంచిగా గేమ్స్, ఇట్లా బోటింగ్ అని చెప్పి చాలా గేమ్స్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ చాలా ఉన్నాయి. అండ్ మేమైతే ఇట్లా ఒక బ్రేక్ డాన్స్ అని చెప్పి దీంట్లో వెళ్ళి కూర్చున్నాము. పర్ హెడ్‌కి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అది బ్రేక్ డాన్స్ ఏమో గానీ మాకైతే మామూలుగా వాయించేసింది. మేము బ్రహ్మానందం సినిమాలో "రేయ్ ఆపండ్రా బాబోయ్" అన్నట్టు కొట్టుకున్నాము. సో, అంత బాగుండింది. మాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. అండ్ శిల్పారామంలో బెస్ట్ పార్ట్ వచ్చి ఈ మైనపు బొమ్మలు ఎంత బాగా చేశారంటే మన పాత రోజుల్ని, పాత పద్ధతుల్ని గుర్తు చేస్తుంది. ఇట్లా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి ఇట్లా టెర్రకోటా బొమ్మలు చేయడం గానీ, బొమ్మలు ఎలా చేస్తారు ఇలాంటివైతే మనకైతే అసలు తెలీదు. సో, ఎలా చేస్తా ఉండేవాళ్ళు అనేసి అంతా అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాక్ డ్రాప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి అనేది కూడా చాలా మంచిగా చూపిచ్చారు. అండ్ వాళ్ళు ఎలా వాడేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అనేది కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారుగా ఇట్లా బొమ్మలు తయారు చేయడం అలాంటివైతే ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు ఏంటి, ఏమి అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే ఇలాంటి పాతకాలపు హౌసెస్ అయితే చాలా బాగా నచ్చుతాయి.